అమెరికాలో. మరి నువ్వేంద్రా ఈడున్నావంటే నేను ఈడవంటా. ఈ బ్రతుకు మనకొద్దు, ఇది అస్సలే వద్దు మనకి. ఉంటే కొడుకులతోటి ఉండాలి, ఉంటే కోడళ్ళతోటి ఉండాలి, ఉంటే వాళ్ళతోటి ఉండాలి. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడికైనా అమెరికాకు తల్లిదండ్రులని, హైదరాబాద్కు తీసుకెళ్ళు. నీ పిల్లలకి నీ తల్లిదండ్రులకు సేవ చెయ్యి. అక్కడుండి తల్లిదండ్రులను చూడకుండానే ఉండని స్థితి ఉండకూడదు దేవుని వారు. దేవునిలో ఉంటే అమ్మా ఇక్కడ రా, నీకేం కొదవా, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు సేవ చేయాలి. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మ నీతో మాట్లాడాలి. నేను చిన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడావు కదా, నేను మాట్లాడకపోతే ఎట్లమ్మా? నువ్వు వృద్ధాప్య దశలోకి వెళ్తున్నావు. ఇగో నాన్ననేమో చేత కాకుండా అవుతున్నాడు, నీకు కళ్ళు కనిపించట్లేదు. ఇగో నీతో మాట్లాడాలి మనస్ఫూర్తిగా. చేసి వచ్చిన 8 రోజుల పని అయిపోయింది, ఉద్యోగం, కూర్చో మమ్మీ. ఇగో చిన్నప్పుడు నన్ను ఎలా ఆడిస్తుంటావు చెప్పు, నా కోసం ఎలా నువ్వు తిండి తినకుండా నువ్వు ఎలా కాపాడావు చెప్పు. అమ్మ ఉద్యోగం నీకంటే ఉద్యోగం నాకు గొప్ప కాదమ్మా, నీకంటే నాకు పనులేం గొప్ప కాదమ్మా. నీతో ఉంటా, నువ్వు నాతోటే ఉండాలి, నేను నీతోటే ఉంటా. నేను ఎక్కడికి వెళ్తే నిన్ను అక్కడికి తీసుకెళ్తా, నీకే కొదువ కాదుకుంటా నేను చేస్తా అన్న క్యారెక్టర్స్ కలిగిన బిడ్డలు ఈరోజు సంఘంలో ఉంటారు. దేవుని వారు సంఘంలో ఉంటారు. మన సంఘంలో ఉండాలి, సంఘంలో ఉండాలి అలాంటి క్యారెక్టర్లు కలిగిన బిడ్డలు. ఈరోజు తల్లి అంటే ప్రాణం. నిన్ను తల్లి చిన్నప్పుడు నిన్ను లాలించలేదా, పాలించలేదా? ఈరోజు నువ్వు తల్లిని ఎందుకు అసహించుకుంటున్నావు? ఇప్పుడు తల్లి నీకు భారం అయిపోయిందా? తల్లి మాట వినకుండా అయ్యావా నువ్వు? ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీకోసం ఎన్ని రాత్రులు ఆమె ఉపవాసం ఉన్నదో. నీ కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు నీకోసం చెమట గార్చి కాపాడినటువంటి తల్లిని నువ్వు ఎలా మరవాలనుకుంటున్నావు? ఒకసారి గుర్తు చేసుకో దేవుని వారలారా. తెలిసో తెలియక ఒక రోజు ఇబ్బందికి నేను కొట్టవచ్చు, ఓసారి నేను తిట్టొచ్చు, తప్పేంటి? తల్లిదండ్రులుగా బాధ్యత లేదా వాళ్ళకి? కొట్టే బాధ్యత లేదా? నేను తిట్టే బాధ్యత అది కూడా లేదా వారికి? అది కూడా లేదా? అరే నువ్వు ఎన్నిసార్లు దాన్ని తన గుండెలను, ఎన్నిసార్లు నువ్వు తన మీద మూత్రం ఒంటికి రెంటికి పోసావు గుర్తు చేసుకో. భరించలేదు నీ తల్లి? భరించలేదు. ఒక్కసారి నీ తల్లిని నీ తండ్రిని చూడరాదు? ఈరోజు దేవుని వారు బయటికి వెళితే తల్లిదండ్రులు అనాథ ఆశ్రయంలో ఉంచుతున్నారు. అది ఇష్టమా చెప్పండి? దేవుని అలాగనే పెంచుదాం మన పిల్లల్ని. ఇష్టమా అది? ఈరోజు నీ తల్లి నీ పిల్లలు నీతో ఉండాలి, నీ పిల్లలు నీతో కలిసి ఆనందంగా ఉండే ఒక సమాజం, అది సంఘముతో ప్రారంభం కావాలి, సంఘముతో. అందుకే దేవుడు అంటున్నారు, రండి మీరు సమాజముగా కూడుట మానకండి, ఇక్కడ నాటబడండి. దేవుని సంఘములో నాటబడిన వారై వర్ధిల్లండి. అప్పుడు మీ కుటుంబాన్ని చూసి అనేకులు, ఏం కుటుంబం రా, తల్లిదండ్రులను వదలని కుమారుడా, ఏం కుమారుడు అది, ఏం కుమారుడు. అలాంటి కుమారులు నాకు ఉండాలని బయట వాళ్ళు అనుకోవాలి. దేవుడు క్రైస్తవులంట దేవుని వాక్యం పట్టుకుంటాడు. అరే తల్లిదండ్రులను వదలకుండా వాళ్ళు ఉండరాయా? వాళ్ళ ప్రేమేంటి? అరే తల్లిదండ్రులకు చేసే సేవ ఏంటి? వాళ్ళ విధానం ఏంటి? వాళ్ళ విధియే వేరు. లోక జనుల యొక్క విధుల కంటే సంఘపులో ఉన్నటువంటి వారి యొక్క విధి విధానాలు వేరు. ఆ ప్రేమానురాగాలు వేరు, ఆ ఆప్యాయత వేరు, ఆ యొక్క కృప వేరు, ఆ సమాధానం వేరు, ఆ తగ్గింపు స్వభావం వేరు, ఆ ఆనందం వేరు, ఆ శాంతి సమాధానాలు వేరు. లోకమును మించినవి సంఘములో దేవుడు సిద్ధపరుస్తున్నాడు, సంఘములో ఇచ్చాడు. అందుకే సంఘములోనికి రాగలగాలి. తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబము అంచెలంచెలుగా ఎదగాలి. దేవుని వారు మర్చిపోండి పాత జీవితాన్ని, సమాధి చేయండి. ఇప్పటి నుంచి నువ్వు నూతనంగా మారు, నీ జీవితాన్ని మార్చుకో. నీ తల్లిదండ్రులు ఇష్టపడే జీవితంగా మారగలవా? నీ స్నేహితులు ఇష్టపడే జీవితంగా మారగలవా? సమాజం ఇష్టపడిన జీవితాలుగా మారగలవా? ఇక్కడ